అనంతపురం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి ప్రాంగణంలో అగ్నిమాపక నిరోధక సంబంధించి కనీసం ప్రమాణికలను అధికారులు పాటించడం లేదు. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న వారు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు పేద రోగుల ప్రాణాలు తీవ్ర ముప్పులో పడే అవకాశం ఉందని, రోగులు తమ ప్రాణాలను సొంతంగా రక్షించుకుంటూ ఆసుపత్రికి రావాల్సి వస్తుందని వారు తెలిపారు. స్థానికులు, రోగులు, అధికారులు సమస్యను పరిగణించకుండా నిర్లక్ష్యం చూపుతున్నారని, ప్రజల భద్రతను విస్మరిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు తమ ఆఫీసులో సౌకర్యాలతో ఉండటం మాత్రమే సమస్యపై దృష్టి పెట్టడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. కార్యదర్శి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో మనం చూస్తున్నాము, అనేక మంది నిరుపేదలు రోగులు ఎంతో మంది వస్తుంటారు. కనీసం బాధ్యతగా వ్యవహరించకుండా అధికారులు నిర్లక్ష్య వైఖరి నిర్వహిస్తున్నారు. ఈరోజు ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా జరిగితే దానికి సంబంధించిన పరికరాలు కూడా పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈరోజు చూస్తున్న ఎంత బ్లాక్ అయిందో ఇది ఉంది. బాధ్యత అట్లాగినా ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? సూపరింటెండెంట్ గారు బాధ్యత తీసుకుంటారా? సంబంధించిన అధికారులు తీసుకుంటారా? తక్షణం చెప్పాల్సిన అవసరం ఉంది. జరగడానికి జరిగినప్పుడు, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఏదో చేతులు దుడుపుకోవడం కాదు, వెంటనే దీన్ని సరిచేసి అన్ని చూడాలి. మొన్న కూడా చూసాం, మేము పత్రికల్లో కూడా వచ్చినాయి. విలువైన సామాగ్రిని నిర్లక్ష్యంగా వహించి ఈరోజు అనేక మంది చెత్తబుట్టులు వేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా. అదే ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్తుంది, ప్రైవేటు వాళ్ళకి ఇస్తాము, మెయింటెనెన్స్ మెడికల్ కాలేజీలు కానీ గవర్నమెంట్ కానీ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం బాధ్యత ఇప్పటికీ ప్రభుత్వ బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంది. ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఈరోజు చూసాం, ప్రైవేట్ ఏజెన్సీలకి అనేక మంది తీసుకొచ్చి ఇక్కడున్న శుభ్రత పరిశుభ్రత అని చెప్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల్ని కూడా ఈరోజు రోడ్ల పాలు చేశారు. అనేక మంది అక్రమ తొలగింపులు చేసి 100 మందికి పైగా వాళ్ళని ఉద్యోగాల్లో తీసేయడం వల్ల ఈరోజు ఎంత అధ్వానంగా ఈడ క్లీనింగ్ ఉండేదని మనం చూడాల్సిన అవసరం ఉంది. అందుకే తక్షణమే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం, వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో వేల లక్షలు ఖర్చు పెట్టి ప్రమాదం జరుపుకోకుండా ఈ ఫైర్ ఇంజిన్ సంబంధించి పైప్ లైన్ చేసినారు. అవి ఉపయోగపడుతున్నాయా? అవి దాదాపు పని చేయకుండా కొద్ది నెలలుగా వ్యవధి అవుతున్నా కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ, హాస్పిటల్ సూపరింటెండెంట్ కానీ ఎవరే కానీ దాన్ని పట్టించుకుని పాపాన పోలేదు. ఈరోజు చూస్తున్నాం, ఇదే ప్రభుత్వవాసికి కూటమి ప్రభుత్వం అయిన ఎమ్మెల్యేలు వస్తున్నారు, మంత్రులు వస్తున్నారు, ఉమ్మడి అనంతపురం జిల్లా వాసి అయిన మన సత్యకుమార్ గారు వస్తున్నారు, విద్యాశాఖ మంత్రి. ఇలాంటి వాళ్ళు ఇంతమంది వచ్చేటప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి ఎన్నిసార్లు తిరిగినారు? ఒక్కసారైనా హాస్పిటల్లో పరికరాలు పనిచేస్తున్నాయా? ఇన్ని లక్షల డబ్బులు కట్టి పనిచేస్తున్నాయి, ఇవి ఉన్నాయా, ఉపయోగం లేదని చూడుకోకున్నట్ల ఏదైనా ప్రభుత్వం, ఇది ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా నలుమూల నుంచి ప్రజలు వస్తూనే ఉంటారు, నిత్యం వేల మంది రద్దీ ఉంటుంది. ఏదైనా ఒక సంఘటన జరిగితే ఎంతమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ప్రజలు ఎంతమంది ప్రభుత్వాన్ని నమ్ముకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళకి చూసుకునే బాధ్యత కూడా ఉంది. దానికి సంబంధించిన అధికారులు ఏవైతే పరికరాలు పనిచేయకున్నాయో దాన్ని తక్షణమే బాగు చేయించాలా. లేని పక్షంలో ఈ నగరంలో ఈ హాస్పిటల్లో ఏవేవి సమస్యలు ఉన్నాయో, ఇవి ఫైర్ ఇంజిన్తో కావచ్చు, ఇతర వార్డులో సమస్యలు కావచ్చు, ఇంకో సమస్య కావచ్చు, ఇవన్నీ తీసుకొని సేటుగా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వ హాస్పిటల్లో రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ అయితే అందిస్తారు. చెప్పండి ప్రకాష్, అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా నలుమూలల నుండి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆరోగ్యపరంగా వెంటనే గుర్తొచ్చేది అనంతపురంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి. అయితే ఇలాంటి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మరో పెద్ద నిర్లక్ష్యం అయితే వీళ్ళకి వచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స్వయంగా సత్యకుమార్ యాదవ్ ఈ ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా జిల్లాలోని అతి పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఈ స్థాయిలో దుర్భరమైన పరిస్థితులు నెలకొనడం ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహం అయితే రేపుతోంది. అయితే అనంతపురం నగరం నడిబొడ్డులో ఉన్న ఈ ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను అధికారులు అయితే పూర్తిగా తుంగలోకి తొక్కి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఏదైనా ప్రమాదం జరగడానికి జరిగితే పేద ప్రజల ప్రాణాలు అయితే గాలిలోకి ఒక్కసారిగా కలిసిపోయే పరిస్థితి అయితే ఉందని స్థానికులు అయితే తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆసుపత్రికి వచ్చే రోగులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రావాల్సిన దుస్తులు అయితే ఇక్కడ సర్వజన ఆసుపత్రిలో నెలకొందంటూ గొగ్గలు పెడుతున్న పరిస్థితి. కనీస అగ్నిమాపక పరికరాలు, సేఫ్టీ సిస్టమ్ లేకుండానే అవి చెడిపోయినా కూడా అధికారులు అయితే పట్టించుకోకుండా భవనం నడుస్తుందని ప్రజలు అయితే మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఫాతిమా, అయితే అధికార యంత్రాంగం మాత్రం చూసి చూడనట్లు ప్రవర్తిస్తుంది. తమరైతే తమ గదుల్లో ఏసీలు వేసుకొని సుఖంగా కూర్చున్నారంటూ అయితే విమర్శలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వారు తక్షణమే
స్పందించి వారు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పరిస్థితి ఇంత దుర్భర పరిస్థితి ఉన్నందున వెంటనే తక్షణమే స్పందించి విజిట్లు చేసి ఈ ఎమర్జెన్సీ వార్డులో అయితేనేమి మిగతా వార్డులో అయితేనేమి తగిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి పరీక్షించి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు మొత్తం చూడాలంటూ ప్రజలైతే కోరుకుంటున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఒకసారి చూసుకున్నట్టయితే అక్కడ బెడ్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయంటూ ప్రజలు బాధపడుతున్న పరిస్థితి. ఒకే బెడ్ లో 2-3 కూడా అడ్జస్ట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ సర్వజన ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఉంది అంటూ ప్రజలైతే వాపోతున్న పరిస్థితి. అయితే మొత్తం మీద అధికారుల నిర్లక్ష్యమే పేద రోగులకైతే ప్రాణాలకు ముప్పు ప్రమాదకరం అవుతుందంటూ ప్రజలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్ ఫర్ ద అప్డేట్.